ముందు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. తెలుగోడు ఎక్కడున్నా నెంబర్ వన్నే. ఇప్పుడు ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో వినిపిస్తున్నటువంటి మాటలు. మరి ఏంటి, ఎందుకు అలా మాట్లాడుతున్నారు, ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్, హలో, వెల్కమ్ టు దిశ టీవీ. తెలుగోడు ఎక్కడున్నా నంబర్ వన్నే, ఎప్పుడున్నా టాప్ వన్నే. ఇవన్నీ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తున్నటువంటి మాటలు. అందులోనూ పవన్ కళ్యాణ్ గారి పేరు, దాని తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి పేరు. మరి ఎందుకు వినిపిస్తున్నాయంటే, రీసెంట్గా ఇండియన్ ఎక్స్ప్రెస్ 2025లో టాప్ అంటే అత్యంత శక్తివంతమైనటువంటి భారతీయుల జాబితాను విడుదల చేసినటువంటి సంగతి తెలిసిందే. అంటే ఈ కేటగిరీలో ఏం చేస్తారంటే, దేశంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా వివిధ రంగాల్లో, అంటే వాళ్ళు రాజకీయ నాయకులు కావచ్చు, లేదంటే సినిమా వాళ్ళు కావచ్చు, లేదంటే స్పోర్ట్స్ రంగానికి చెందిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా ప్రముఖులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ సంబంధించినటువంటి టాప్ 100 అయితే తీస్తారనమాట. సో అంటే అన్ని కేటగిరీలు, అటు సినిమా, రాజకీయం, స్పోర్ట్స్ అండ్ బిజినెస్, ఇవన్నీ కూడా వివిధ రకాలైనటువంటి కేటగిరీలు తీస్తే, అందులో అంటే చాలామంది తీస్తారు. దాంట్లో ఒక ఎవ్రీ ఇయర్కి టాప్ 100 అయితే తీసుకుంటారనమాట. దాంట్లో సినిమా ఇండస్ట్రీకి సంబంధించి దేశంలోనే, ఈవెన్ అంటే కంట్రీలోనే 73వ స్థానాన్ని దక్కించుకున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి 100లో దేశంలోనే, ఈవెన్ మన స్టేట్ కాదు, లేకపోతే 2-3 స్టేట్లు కాదు, ఈవెన్ భారతదేశం మొత్తంలోనే సినిమా కేటగిరీలో 73 ప్లేస్ సంపాదించుకున్నారు. అయితే ఇది సినిమా విషయానికి, అంటే సినిమా ఇండస్ట్రీ విషయానికి వచ్చినట్లయితే టాప్ 1 వచ్చేస్తుంది అనమాట. అంటే కేటగిరీ సపరేట్ చేస్తే ఓన్లీ సినిమా తీసుకుంటే మాత్రం టాప్ 1 వచ్చేస్తుంది. అది ఆ ఘనత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి దక్కిందని చెప్పొచ్చు. అండ్ ఇక ఆ తర్వాత అల్లు అర్జున్ గారు దాదాపు 92వ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. సో అంటే ఈయన కూడా అటు బిజినెస్ ఇవన్నీ పక్కన పెడితే సినిమా కేటగిరీలో సెకండ్ ప్లేస్ని అల్లు అర్జున్ గారు దక్కించుకున్నారని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు బాలీవుడ్ ఉంది, దాంట్లో మలయాళం ఉంది, దాని తర్వాత తమిళ్, ఇవన్నీ కూడా అన్ని లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో ఈ లాంగ్వేజ్లు అన్నిటినీ కాదనుకొని పక్కన పెడితే తెలుగు నుంచి మాత్రమే టాప్ 1 టాప్ 2 ఇద్దరు కూడా మన హీరోలో ఉండడం నిజంగా అది ఒక గర్వకారణం అని చెప్పొచ్చు. ఇంకా ఆ తర్వాత బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ గారు 97వ స్థానాన్ని దక్కించుకున్నారు. సో షారూఖ్ ఖాన్ బాలీవుడ్లో ఎప్పుడున్నా కానీ ప్రీవియస్గా, ఈవెన్ ఇందాక సోషల్ మీడియాలో కొంతమంది కామెంట్ చేస్తూ ఉన్నారు ఏంటి అంటే, బాహుబలి RRR తర్వాత, బాహుబలి RRR ముందు అండ్ కల్కి, ఇవన్నీ కూడా రీసెంట్గా వచ్చినటువంటి సినిమాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా దాని తర్వాత తెలుగు ఇండస్ట్రీ, దాని తర్వాత దానికి ముందు అని కూడా మాట్లాడుకుంటున్నారు. సో ఆ సినిమాలు ఎప్పుడైతే రిలీజ్ అయినాయో అండ్ అవార్డులలో కానీ ఎక్కడ పోయినా కానీ మన వాళ్ళది పై చేయగానే ఉంటుంది. సేమ్ టైం ఇప్పుడు ఇదే కూడా జరిగింది. అండ్ షారూఖ్ ఖాన్ గారిది వచ్చేసి 97, అంటే 97వ స్థానాన్ని ఆయన దక్కించుకున్నారు. ఇంకా ఆ తర్వాత బిగ్ బి అమితాబ్ బచ్చన్ గారు 99వ స్థానాన్ని అయితే దక్కించుకున్నారనమాట ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆ జాబితాలో. ఇక దాని తర్వాత టాప్ 100 వచ్చేసి ఆలియా భట్ గారు ఉన్నారు. ఇవి అంటే వాళ్ళకు ఉన్నటువంటి, ఇప్పుడు దాంట్లో టాప్ 2లో మన తెలుగు హీరోలు ఉంటే, టాప్ 3లో దాని తర్వాత మళ్ళీ థర్డ్ ప్లేస్లలో బాలీవుడ్ వాళ్ళు ఉన్నారు. అండ్ ఎప్పుడైనా కానీ వాళ్ళు మనకంటే ఎప్పుడైనా టాప్ అంటే ముందు పొజిషన్లో ఉంటారు. బట్ దాని తర్వాత ఇక్కడ ఈ సంవత్సరం ఏంటంటే మనం వాళ్ళని కిందికి నెట్టేసామనే చెప్పాలి. దాని తర్వాత మనకు ఒక ఫస్ట్ సెకండ్ ప్లేస్లు కూడా వచ్చాయి. సో ఇవన్నీ ఇప్పుడు చూసినటువంటి ఫ్యాన్స్ అందరూ కూడా ఏం కామెంట్ చేస్తున్నారంటే, తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కానీ నెంబర్ 1 ప్లేసే ఉంటారు. ఇవన్నీ కూడా ఒకప్పుడు, సో ఇప్పుడు ట్రెండ్ మారింది, మేము ట్రెండ్ సెట్ చేస్తాం అన్న కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో వినిపిస్తూ ఉంది. ఈవెన్ ఒక భారతదేశంలోకి సంబంధించినటువంటి 100 పీపుల్స్లలో, అందులో సినిమా కేటగిరీలో టాప్ 1 టాప్ 2 ఇద్దరు కూడా, అది కూడా తెలుగు నుంచి వెళ్ళి ఉండడం అనేది అయితే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. అండ్ అల్లు అర్జున్ గారు రీసెంట్గా పుష్ప 2 తోటి ఆయన నార్త్ మొత్తాన్ని కూడా ఒక ఊపేశారని చెప్పొచ్చు. పుష్ప 1 హిట్ అయిన తర్వాత పుష్ప 2 నార్త్ సైడ్ చాలా అంటే చాలా బాగా రీచ్ వెళ్ళింది. కలెక్షన్స్ పరంగా కూడా ఆల్మోస్ట్ 1870 కోట్ల ప్లస్ కూడా కలెక్ట్ చేసింది. ఇంకా పవన్ కళ్యాణ్ గారు అటు రాజకీయాలు అంటే 24 ఆల్మోస్ట్ పోటీ చేసినటువంటి అన్ని స్థానాల్లో కూడా గెలిచారు. సో గెలిచి 100% స్ట్రైక్ రేట్ ఉంది. అండ్ ఇటు సినిమాలు కూడా చేస్తున్నారు. సో రీసెంట్గా ఓజీ అప్డేట్ కూడా కొంచెం రివీల్ చేయడం జరిగింది. సో ఆయన మేబీ ఎనీ టైమ్ ఓజీ, అంటే ఇప్పుడు ఉన్నటువంటి షూటింగ్ పార్ట్ మొత్తం కంప్లీట్ అయింది, బట్ ప్యాచ్ వర్క్ ఎక్కడో ఉంటుంది. బట్ అది కూడా కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ సమ్మర్ దాని తర్వాత వచ్చే ఆలోచనలు అయితే ఉన్నట్లయితే తెలుస్తుంది. ఇక హరిహర వీరమల్లు విషయానికి వచ్చినట్టయితే, హరిహర వీరమల్లు కూడా డబ్బింగ్ కూడా స్టార్ట్ అయింది. సో డబ్బింగ్ స్టార్ట్ అయింది కాబట్టి మేబీ సినిమా కూడా త్వరలోనే రావచ్చు. అండ్ ప్యాచ్ వర్కే ఉంది, అది కూడా కొద్ది రోజులు షూటింగ్ టైం ఇచ్చేస్తే
పవన్ కళ్యాణ్ గారు అది కూడా కంప్లీట్ అవుతుందని కూడా చెప్పారు. సో ఎనీవే మొత్తంగా అటు సినిమాలతోటి ఇటు ఇలాంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక అవార్డులతోటి అయితే తెలుగు హీరోలు మాత్రం ఎక్కడున్నా నెంబర్ 1 అనిపించుకుంటున్నారని కూడా సోషల్ మీడియాలో అయితే కామెంట్ చేస్తూ ఉన్నాయి. సో మరి ఈ ప్లేస్ల మీద మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.